శ్రీనివాస్ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఒకే మాట మీద వచ్చి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశం బహిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాటకి కట్టుబడటం చాలా ఇబ్బందికర విషయం అది వాళ్ళకు కూడా. ఎందుకంటే తెలుగు ప్రధాన భాషగా ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోవడం అనేది ఇబ్బందికర పరిస్థితి. వారందరూ స్వయంగా ఒప్పుకుని ఈరోజు తెలుగు మీడియం లేకుండా చేయడానికి ప్రభుత్వమే చేస్తూ ఉంది. అధికారులు పెట్టే మీటింగ్లలో దాన్ని తెలుగు మీడియాన్ని కూడా ప్రస్తావించినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అలాగే ఉన్నత పాఠశాలలో 45 దాటిన తర్వాత సెక్షన్ చేయమని అడుగుతూ ఉన్నాం. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ బదిలీలు పదోన్నతులు ఇచ్చినప్పటికీ కూడా ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నింటినీ కూడా వాటికి మినిట్స్ ఇవ్వకుండా ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం అది ఇబ్బందికర పరిస్థితి అందరికీ కూడా. దీన్ని ఇమీడియట్గా పరిష్కరించాలని, లేకపోతే బిఈఓ కార్యాలయం ముట్టడికి ఐక్య ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఒకే వేదికపై వచ్చి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. అలాగే ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్న 9 ఉపాధ్యాయ సంఘాలు కమిషనర్ గారు పిలిచినటువంటి ఉపాధ్యాయ సంఘాల మీటింగ్ నుంచి బహిష్కరించి బయటకు వచ్చాం. ప్రధానంగా గత 30 సార్లుగా జరిగినటువంటి సమావేశాల్లో ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తినటువంటి అంశాలు వేటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఏదైతే అనుకుందో వాటిని మాత్రమే పరిష్కారం చేసి ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించినని చెప్పే పేరుతోటి ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు గురి చేసేటువంటి నామ్స్ అన్నింటినీ కూడా మార్చాలని పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి పిలిపించే దానికోసం ఈరోజు బాయ్కాట్ చేసాం. మా డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలని 11 డిమాండ్స్ పెట్టాం. దీంట్లో తెలుగు మీడియం ప్రధానంగా సమాంతర మీడియం ఉండాలి. అలాగే హై స్కూల్స్లో 1:45 దగ్గర 2వ సెక్షన్గా ఉండాలనేటువంటి డిమాండ్స్తో పాటు మిగిలినటువంటి అసంబద్ధాలన్నీ సరిచేయాలనేటువంటి పెట్టాం. ఈ సమస్యలన్నిటి మీద కన్నా మా మంత్రి గారు స్పందించకపోతే రేపు మంగళవారం తర్వాత అవసరమైతే డిఓ కార్యాలయాలు ముట్టడి చేయాలనేది ఐక్య వేదిక ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. నా పేరు చెన్నపాటి మంజుల, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రికగ్నైజ్డ్ సంఘాల మీటింగ్ జరగడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత 30 సమావేశాల్లో కూడా యూనియన్ ఆఫీస్ బ్యారర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అంశాలను పరిగణలోనికి తీసుకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వం గాని అధికారులు గాని కానొస్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజున మేము ఆ సమావేశాన్ని బహిష్కరణ చేశాము. మొత్తంగా 16 అంశాలతో ఒక రిప్రజెంటేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది వారికి. దాని మీద చర్చించి ప్రభుత్వము, కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఈ సమస్యల పరిష్కారం అయితేనే మేము ఉద్యమాన్ని మానుకుంటాము, లేకపోతే డిఓ ఆఫీసుల్లో ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇది ఒకటే కాదు, మిగులు పోస్టులు ఏవైతే ఉన్నాయో 4706ని మోడల్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంలుగా చేస్తామన్నారు. కానీ 1:45 తర్వాత ఇంకో సెక్షన్ గా పరిగణిస్తే వాళ్ళందరూ కూడా హై స్కూల్లో నిలుపుదల చేయబడతారు. అదేవిధంగా 24 సంవత్సరాలుగా ప్రమోషన్ లేని ఎస్జీటీలకి పిఎస్హెచ్ఎం ప్రమోషన్లు ఇస్తే మెరుగైన ఫలితాలని సాధించడానికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా మేము ఆ డిమాండ్ లో పెట్టడం జరిగింది. అదొకటే కాకుండా సమాంతర మీడియం అనేది ఉండాలనేది కూడా మేము ఆ డిమాండ్ ని పెట్టాము. ఈ అంశాలపైన వాళ్ళు చర్చించుకొని సానుకూలంగా మనకు స్పందిస్తే మేము చర్చలకు వస్తామని, లేని సందర్భంలో ఖచ్చితంగా ఒక యాజిటేషన్ కి వెళ్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి గత 30 వారాలుగా విద్యాశాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశాలన్నింటికీ కూడా గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హాజరవడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాల పక్షాన అనేక సమస్యలను విద్యాశాఖ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం, విద్యాశాఖ సెక్రటరీ గారి దృష్టికి తీసుకువెళ్ళాం, అలాగే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రితో జరిగినటువంటి సమావేశంలో కూడా తీసుకెళ్ళాం. అయితే ప్రస్తుతం జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం మనకు ట్రాన్స్ఫర్ యాక్ట్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి 19వ జీవో కావచ్చు, 2021వ జీవో కావచ్చు, అన్నింటిలో కూడా ఉపాధ్యాయ సంఘాలు ఏకాభిప్రాయం మేరకు వచ్చినటువంటి మేము అడిగినటువంటి అన్ని సమస్యలను కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వారు అనుకున్నటువంటి నిర్ణయాలనే చొప్పించి ఆ ఉత్తర్వులను విడుదల చేయడం అనేది మాకందరం కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాలందరినీ కూడా ఒప్పించి చేస్తున్నామని అపోహలు కల్పిస్తున్నారు. అయితే మేమంటున్నాం, ఉపాధ్యాయులను నొప్పించి ఈ రకమైనటువంటి ఉత్తర్వులను ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిందని మేము ఆరోపిస్తున్నాం. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. మేము ఏవైతే ఏకాభిప్రాయం వరకు ఒక 11 డిమాండ్లు వారి ముందు పెట్టడం జరిగింది. వీటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తెలుగు మీడియం కొనసాగించడం కావచ్చు, 45 దాటితే 2వ సెక్షన్ ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రాథమిక పాఠశాలల్లో అన్ని పాఠశాలల్లో కూడా 20 మంది తర్వాత ప్రతి 20 మంది కూడా ఉపాధ్యాయులు కేటాయించడం కావచ్చు, ఇంకా అనేక సమస్యలను కూడా వారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామంటేనే
తర్వాత చర్చల్లో పాల్గొనడం జరుగుతుంది. లేదంటే ఇదే రకంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకమై ఐక్యవేదిక పక్షాన ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో ఒక ధర్నా కార్యక్రమాన్ని, విఓ కార్యక్రమాల ముట్టడిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.